ఈరోజు సారేపతి విధవరాలి జీవితంలో పదవులు తీర్చి పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు కదా. నువ్వు దేవుని మాట వినడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిలో నీకు నడవడానికి ఇష్టపడు. నేనంటాను 7 వారాలు నువ్వు తిరుగు దేవుని మందిరానికి. నువ్వు 7 వారాలు తిరిగి చూడు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. నువ్వు తిరిగి దేవుని మందిరంలో అడిగి చూడు, నీ జీవితంలో మేలులో చూస్తావు. నమ్మిన వారు చెప్పడం దేవుని ఆమెను వెళ్తారు. ఈరోజు 2 చేతులు ఆకాశం వైపు చాపి వచ్చిన ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, కరువు వచ్చింది కానీ సారీపత విధవరాలిని నువ్వు పోషించావయ్యా. నయమాను అనేటువంటి కుష్ఠరోగిని నువ్వు శుద్ధులుగా చేసావు తండ్రి. పసిపిల్లల లాంటి దేహం నువ్వు చేసావయ్యా. ఈరోజు ప్రభు శక్తి అయ్యా నేను చూస్తావన్నావు తండ్రి. అందరూ జీవితాలు గొప్ప గొప్ప సాక్ష్యాలు. ఆదివారం వచ్చేసరికల్లా ఎందరో గొప్ప సాక్ష్యాలతో సిద్ధపడతా ఉన్నా. ఈరోజు నేను కూడా దేవుని మందిరంలో అడుగు పెడితే జీవము కలిగిన ఫలించేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి ఆశీర్వాదకరమైన స్థలములను అడుగు పెడితే స్వచ్ఛమైన వాక్యము ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు. స్వచ్ఛమైనటువంటి దేవుని మాటల ద్వారా నువ్వు దీవించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలే నిన్ను దీవించేది. ఈరోజు ఆ మాటలకు నువ్వు లోబడితే దేవుడు వస్తుందా? నువ్వు లోబడు. సభలలో దేవుని మాటలు వస్తున్నాయా? నువ్వు లోబడు. అవి దేవుని మాటలు. ఆ జీవము కలిగిన దేవుని మాటలకు నువ్వు లోబడితే కరువు వచ్చిన నువ్వు భయపడాల్సిన పని లేదు, రోగం వచ్చిన నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఈరోజు వాతావరణం అనుకూలంగా ఉన్నను అనుకూలపరిచి నిజంగా ప్రభువా సారేపత విధవరాలను పోషించినావని ఆ సంగతిని మేము తెలుసుకున్నామయ్యా. మా కోసం నల్లగొట్టబడినావు, మా కోసం సంవత్సర స్వరూపాన్ని కోల్పోయావు తండ్రి. శిలువలో వేలాడి తీయబడినావు తండ్రి. అయ్యా నాయన నిలువెల్ల గాయాలు పొందావు తండ్రి. అయ్యా నీ ప్రేమను మేము కనుగొనలేక ఇంతవరకు దూరం అయిపోయాము తండ్రి. మా కోసమయ్యా ఆ శిలువ మారిని మోసి అయ్యా నేను నాగేళ్ళ సామవలని ఈ పళ్ళ దున్నబడి అయ్యా మౌనంగా భరించినావు తండ్రి. నేను అప్పగించుకున్నావు తండ్రి. అయ్యా మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని అయ్యా స్వస్థపరచడానికి ఈ సొగసును స్వరూపాన్ని కోల్పోయి మమ్మల్ని జీవంలో ప్రవేశించడానికి మహా సహాయం చేస్తున్నా. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తావా? మోకరించి చిన్న ప్రార్థన. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయమా ఎదిగే అని ఎదిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఏమున్నది ఈ లోకములో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో, తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. ముగిస్తున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య నా బ్రతుకును మార్చుకుంటున్నాను, నా మనసును మార్చుకుంటున్నాను. నిజంగా సారీపత విధవరాన్ని
ప్రభా చావు బతుకులలో మధ్యలో జీవిస్తున్నటువంటి ఆ బిడ్డ నా కుటుంబాన్ని సంరక్షించి పోషించావు, మమ్మల్ని కూడా మీరు పోషించద్దని ఈరోజు వచ్చిన ప్రార్థన చేసుకుంటావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. నువ్వు కన్నీరుగా చెడిగితే నీ కన్నీరు బాస్వతిని తుడిచే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అందరూ ఉన్నారు, కుష్ఠరోగు నయమాను మాత్రమే బాగుపడ్డాడు. కారణం దేవుని సేవకుని మాట విన్నాడు. ఈరోజు దేవుని మాట